అయ్యో అయ్యో మేడం, కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఏంటి వాగుతున్నావు? నేను చూసుకుని నడవాలా? నేను చూసుకుని నడవాలా? అమ్మి, అడుగు పెడితే జారి పడేలాగా ఫ్లోర్ మీద నీళ్ళెందుకున్నాయి? నీళ్లు సరిగ్గా తుడవాలన్న జ్ఞానం కూడా లేదా? నన్ను చూసుకొని నడవమని నాకు వెదవ సలహాలు ఇస్తావేంటి? నిన్ను. అయ్యో ఆగక్క, వద్దక్క, కొట్టద్దక్క, కొట్టద్దక్క తనని, ప్లీజ్ అక్క. ఏ శరణ్య, నువ్వు తప్పుకో. ఇవాళ దీని మొహం పగిలిపోవాలి. అయ్యో అక్క, అక్క కొట్టద్దక్క, అక్క ప్లీజ్. అయ్యో అమ్మి, అక్క కొట్టద్దక్క. అయ్యో అక్క, అయ్యో అక్క, ఏంటి చంపేస్తావా తనని? ఏదో పోయి అక్కడ వాటర్ ఉన్న సంగతి తను చూసుకోలేదక్క. ఈ మాత్రం దానికి ఇంతలా కొట్టాలా అక్క? కొడతా. కొట్టకూడదని నువ్వేంటి నాకు చెప్పేది? నేనిప్పుడు దీనివల్ల జారి కింద పడ్డాను. తగలరాని చోట తగిలి చచ్చుంటే అప్పుడు ఏమై ఉండేది? దానికి దీని నెగ్లిజెన్సీయే కదా కారణం. అందుకు కదా నేను దీన్ని కొడుతున్నాను. మరి నువ్వెందుకు దీని విషయంలో ఇంతలా ఇంటర్ఫియర్ అవుతున్నావు? అసలేంటి దీనికి నీకు సంబంధం? ఇంతకు ముందు కూడా అలాగే దీని ఒంటి మీద చేయి పడితే నా మీద ఎగిరిపడ్డావు. అయినా ఈ పని చేసేది నీకంత కావాల్సిందైపోయిందా? నేనంత కాందాన్నైపోయానా? చెప్పు. ఎవరిది నీకేమవుతుంది? సొంత అక్క అవుతుందా? నీ ఫ్యామిలీ మెంబరా? ఏంటి మరి దీనికి నీకు సంబంధం? దీని విషయంలో ఎందుకు నువ్వు నాకు కట్టుపడుతున్నావు? అత్తయ్య గారు చూడండి, ఇది ఏమాత్రం పద్ధతి కాదు. ఈ శరణ్య పని వాళ్ళ ముందు నన్ను తల దించుకునేలా చేస్తుంది. నాకు ఇంట్లో గౌరవ మర్యాదలు ఏమీ లేకుండా చేస్తుంది. ఇది కరెక్టేనా? మీరే చెప్పండి. ప్రీతి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు మాట్లాడేదేది తప్పు కాదమ్మా. కొంచెం నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోమ్మా. శరణ్య నీ మీద గౌరవం మర్యాద లేకుండా ఏమిలా చేయలేదు. లేదత్తయ్య గారు, ఒక్కసారంటే ఓకే. ఇలా పదే పదే ఈ పని మనిషికి శరణ్య ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటో నాకు తెలియడం లేదు. ప్రీతి, ఏంటి నువ్వు గొడవ చేయకుండా కాసేపు ఆగు. నాది గొడవ? మీరు కూడా నన్నే అంటున్నారా? ఆనంద, ఏంటిదంతా? ఈ నిజం ఎక్కడ బయటపడిపోతుందనని నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు ఈ శరణ్య ఎలా చేస్తోంది? ఏమండి, నాకు మీ పద్ధతి కూడా ఏమీ నచ్చట్లేదు. షట్ అప్. ఎందుకంత చించుకుంటున్నావు అసలు? ఛా అనన్య, బుద్ధుందా నీకు? ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా నీకు? రోహిత్ బాబు గారు, నేనేం తప్పు చేశానండి? అసలు మేడం గారి చూసుకోకుండా నీళ్ల మీద కాలేసి జారిపోయి పడిపోయారు. నర్మయ్, నిన్నిక్కడ కాదు, రా బయటికి పద. ఆగండి రోహిత్ బాబు. దీన్ని చెయ్యి ఈయన పట్టుకున్నాడేంటి?
మై గాడ్. అత్తయ్య గారు, ఏంటండి ఈయన? పని మనిషిని ఏదో సొంత పెళ్ళంలాగా చెయ్యి పట్టుకొని తీసుకెళ్లిపోతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అత్తయ్య గారు? అమ్మా ప్రీతి, నువ్వేం కంగారు పడకమ్మా. గొడవని సర్దుబాటు చేయడానికే బయటకు తీసుకెళ్తున్నాడేమోనమ్మా. ఆఫ్టర్ ఆల్ ఒక పని దానికి ఇంత సీన్ ఇవ్వటం ఏంటత్తయ్య గారు? పనిలోంచి తీసేసి బయటకు నెట్టేస్తే సరిపోయేదానికి సర్దుబాటు చేయడానికి ఇలా బయటకు తీసుకెళ్లాలా? ఇదేదో తేడాగా ఉంది అత్తయ్య గారు. ఎక్కడో ఏదో నాకు తెలియని రహస్యం ఈ ఇంట్లో దాగుందనిపిస్తుంది. సంథింగ్ రాంగ్ గా ఉంది. నా చుట్టూ ఏదో జరుగుతుంది. అది నాకు తెలియాలి. తెలుసుకుంటాను. భగవంతుడా, ఏంటి పరీక్ష? అల్లుడు గారు, అమ్మి మీరు ఏకాంతంగా మాట్లాడుకుంటారేమో. మీ మధ్య నేనెందుకు? మీరు కానివ్వండి, నేను నా పని చూసుకుంటాను. హలో, చేసిన ఎక్స్ట్రాల్ చాలు.